బియ్యంలో రాళ్ళు ఉన్నాయి. ఏమండి, అమాంతంగా ఎసట్లో వస్తారా చెప్పండి? ముందు చాటలో వేసుకుని రాళ్ళన్నీ ఏరేస్తారు కదండి. ఈ ఏరేయటం అనేది ఒకరు చెప్పవలసింది లేదండి, సహజంగా అందరికీ తెలుసండి. ఇది బియ్యంలో రాళ్ళు ఉంటే రెండు కలిపి తింటారా చెప్పండి? ఈ మధ్య ఒక అమ్మగారు బియ్యంలో రాళ్ళు ఏరేస్తున్నదండి. ఆ అమ్మగారి కొడుకు ఒకడు ఉన్నాడండి, చిన్నోడు. వాడు పరిగెత్తుకొచ్చాడు, చూచాడు ఆ దృశ్యం అంతా. అమ్మ అన్యాయం అన్యాయం, ఈ బియ్యం రాళ్ళు బియ్య బస్తాలో చాలా రోజులు క్షేమంగా అన్యోన్యం మైత్రితో ఉన్నారే, వాళ్ళ స్నేహానికి నువ్వు భంగం చేసి వేరు చేస్తున్నావా అని అడిగాడండి వాడు. వాడు అడిగింది నిజమేనండి. బియ్యం బస్తాలు ఇద్దరు స్నేహంగా ఉన్నారు, ఇప్పుడు ఇద్దరిని విడదీస్తున్నాడు. తెలుసు అమ్మగారు. ఈ పిల్లవాడు అడిగాడు, ఇది మంచిదేనా అని, ఇది న్యాయమేనా అని. నాయన, బియ్యం అనేది మానవుడికి ఉపకారం చేస్తుంది, రాళ్ళు అనేది అపకారం చేస్తాయి. ఈ ఉపకారం చేసేవాడు అపకారం చేసేవాడు ఒక చోటు ఉంటే